హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్టడీస్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సైకాలజీ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3+3+4లో 4వ స్థాయి అనేది ఈ వయసు వారికి ఉద్దేశించబడినది. 14 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి ఉద్దేశించబడినది. సెకండ్ వన్, వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపినవారు గాల్టన్, ఇంగ్లాండ్. గాల్టన్ అనేవాడు అనువంశికతావాది. వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశిక పాత్ర ఎక్కువ ఉంటుందని తెలిపారు గాల్టన్. వైఖరిని అంచనా వేయే స్కేలు ఏమిటి? ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్. వైఖరిని అంచనా వేయే స్కేల్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్. ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు? కిర్క్. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది కిర్క్. పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన పెంపక శైలి ఏది? సాధికారతత్వ పెంపక శైలి. నెక్స్ట్ వన్, కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారు? దమనం అంటారు. కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటారు. ప్రత్యేక జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణం ఏది? సహజ సామర్థ్యం. ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణాన్ని ఏమంటారు అంటే సహజ సామర్థ్యము అంటారు. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది బండూరా. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు బండూరా. బోబోడోల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది. బండూరా సిద్ధాంతం. బోబోడోల్ అనే అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది అంటే బండూరా అభ్యసన సిద్ధాంతం. చిన్న చిన్న చట్టాల ద్వారా అభ్యసనం అనే భావనను ప్రవేశపెట్టినది ఎవరు? స్కిన్నర్. చిన్న చిన్న చట్టాల ద్వారా నేర్చుకోవడం అనే విషయాన్ని తెలిపినది స్కిన్నర్. డెజావు అనేది ఏ పదం? ఫ్రెంచ్ భాషా పదం. డెజావు అనేది ఏ పదం? ఫ్రెంచ్ భాషా పదం. నెక్స్ట్ వన్, మానవతావాద సిద్ధాంతకర్త ఎవరు? అబ్రహాం మాస్లో. మాస్లో మానవతావాదం అనే పదాన్ని గుర్తుంచుకోండి. 16 మూర్తిమత్వ కారకాల నిక్ష 16PFను తెలిపినది ఎవరు? ఆర్బి కాటిల్. అంతర్వర్తనులు, బహిర్వర్తనులు అనే భావన ఇచ్చిన వారు ఎవరు? కార్ల్ యంగ్. నెక్స్ట్ వన్, కిండర్ గార్టెన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? ఫ్రోబెల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.